ఏమండోయ్, ఇవి మా పసుపు మొక్కలండి. కళకళలాడుతూ పచ్చగా ఏపుగా ఎంత అందంగా పెరిగాయో చూడండి. మరి నా ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసండి, పసుపు ప్రతి సంవత్సరం నేను మా ఇంట్లోనే పండించుకుంటాను అనమాట. చక్కగా పౌడర్ చేసుకుని దాన్ని నేను వాడుకోవడం జరుగుతుంది. చూడండి ఎంత చక్కగా పెరిగినాయో. పసుపు పండించడం చాలా ఈజీ అండి. ఎవరైనా సరే చక్కగా పండించేసుకోవచ్చు అనమాట. కొంచెం తేలికైన ఎండ ఉంటే చాలండి, చక్కగా పసుపు పంట పండించుకోవచ్చు. ముందుగా నేను పసుపు పండించడానికి ఆ టబ్ ఉంది కదండి, దాంట్లో ఉన్న చెత్త చెదారం ఆకులు అన్నీ కూడా తీసేసాను అనమాట. అయితే పసుపు మొలకలు వచ్చిన తర్వాత చూపిద్దాంలే అని చెప్పి వీడియో పోస్ట్ చేయడం లేట్ చేశానండి. ఈ విధంగా లాస్ట్ ఇయర్ టబ్బే ఇది. ఇందులో నేను కనీసం ఎరువు కూడా వేయలేదండి. అచ్చంగా ఊరికి వెళ్ళి రావడం లేట్ అయింది కాబట్టి లాస్ట్ ఇయర్ తయారు చేసుకున్నటువంటి ఈ మట్టిలోనే అసలు ఎలాంటి కొంచెం కూడా ఎరువు వేయకుండా దీంట్లోనే నేను పసుపు దుంపలు నాటేశానండి. సాయిల్ చూడండి ఎంత లూజ్గా ఉందో, అసలు కొంచెం కూడా గట్టిగా లేకుండా గుల్లగా ఉంది. మట్టి ఎప్పుడు కూడా మనకి ఇలా లూజ్గా ఉండాలన్నమాట. చూసారు కదా, దీన్నే మళ్ళీ నేను కొంచెం లూజ్ చేసుకుంటున్నానండి. చేసి పసుపు దుంపలు నాటేసుకున్నాను అనమాట. అయినా సరే ఎలాంటి ఎరువు ఇవ్వకపోయినా చక్కగా కళకళలాడుతూ పచ్చగా ఏ విధంగా వచ్చినాయి చూశారు కదండి. ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట ఒకసారి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇలా గీతలు గీసుకుంటున్నానండి, లైన్స్ గీస్తున్నాను అనమాట. దాంట్లో ఈ పసుపు దుంపలు పెట్టేస్తానన్నమాట. చూసారు కదా, ప్రతి ఒక్కరూ ఏది పండించినా పండించకపోయినా పసుపు పండించుకోవాలండి. ఎందుకంటే మనం ప్రతి ఆహారంలోనూ మనం పసుపు వాడతాం. ఏదైనా గాయం తగిలినా గబగబా పసుపు పెట్టేసుకుంటాం, లేదా కూరల్లో కావచ్చు, దేంట్లోనైనా సరే పసుపు లేనిదే మనకి కుదరదండి. ముఖానికి రాసుకోవడానికి, కాళ్ళకి రాసుకోవడానికి, పూజలు చేసుకోవడానికి, ఆహారంలో ఉపయోగించడానికి అన్నిటికీ మనకి పసుపు ప్రధానంగా ఉండాలన్నమాట. మరి బయట దొరికేటటువంటి పసుపు మంచి కలర్ఫుల్గా ఉంటుంది, కానీ దాంట్లో ఏ రసాయనాలు కలిపారో, ఏ కృత్రిమమైన కలర్స్ కలిపారో మనకు తెలియదు. కాబట్టి తప్పకుండా మనం ఇంట్లోనే పండించుకోవాలండి. నేను ప్రతి సంవత్సరం ఇంట్లోనే పండించుకుంటాను, ఇంట్లోనే నేను పౌడర్ చేసుకుంటాను అనమాట. ఇదిగో లాస్ట్ ఇయర్ కొన్ని దుంపలు పౌడర్ తయారు చేసుకున్నా కదండి పసుపు, ఇంకొన్ని మాత్రం నేను ఈ విధంగా భద్రపరుచుకున్నాను అనమాట. అట్టపెట్టలో చక్కగా మొలకలు వచ్చేస్తాయండి. ఇవన్నీ మే నెలాఖరు వచ్చేసరికి చక్కగా పసుపు మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. వాటిని మనం భూమిలో నాటేసుకోవడమేనండి. చూడండి ఎంత చక్కగా మొలకలు వచ్చినాయో. చూసారు కదా, ఈసారి నేను నాటడం కూడా లేట్ అయిపోయిందండి. ఊరికి వెళ్ళడం మూలాంచి నేను రావడం లేట్ అయింది కాబట్టి ఈసారి పసుపు లేటుగానే నేను నాటడం జరిగిందనమాట. ఈ విధంగా నేల మీద మనం మట్టిలో ఇలా గీతలు గీసుకున్నాం కదా, కొంచెం దూరంగా ఇలా పెట్టేసుకోవడమేనండి. చూసారు కదా, ఈ విధంగా ఒక లైన్లో 4 దుంపలు పెట్టానండి. ఆ మొలకొచ్చిన భాగాన్ని కొంచెం పైకి పెట్టేశాను అనమాట. అంతే. ఇంకా పసుపు గురించి ఇంకా అసలు మనకి ఆలోచించవలసిన అవసరమే లేదండి. ఏ ఎరువు వేయకుండానే మొక్క కళకళలాడుతూ పచ్చగా ఎలా పెరిగిందో చూసారు కదా. అప్పుడప్పుడు మధ్యలో ఏదన్నా మనం కొంచెం కంపోస్ట్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. అది కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్న కిచెన్ కంపోస్ట్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం నేను ఏ ఎరువు ఇవ్వలేదండి, అయినా చక్కగా మొలకలు వచ్చినాయి అన్నమాట. ఈ విధంగా నేను పెట్టేసుకుంటానండి. దుంపలు చాలా బలంగా ఊరుతాయి అన్నమాట. కొంచెం ఆరిపోయినాయి కాబట్టి ఇలా కనపడుతున్నాయి, కానీ మనకి దుంప తయారైందంటే చాలా లావుగా బలంగా చక్కగా తయారవుతాయి అన్నమాట. ఈ పసుపు మనం ఇంట్లో పండించుకుంటే కనుక, న్యాచురల్గా పండించుకుంటే మంచి ఘాటైన వాసన ఉంటుందండి. దానికి మంచి కలర్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మనం తప్పకుండా పసుపుని ఇంట్లో పండించుకోవాలన్నమాట. ఇది కూలర్ టబ్ అండి. పాడైపోయిన కూలర్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి ఈ విధంగా మట్టి పోసి నేను పసుపు పండించుకుంటానన్నమాట. చిన్న చిన్న టబ్స్లో పెట్టుకోవచ్చు. ఎక్కడైనా మనకి చెట్టు కింద ఏదైనా ప్లేస్ ఉందనుకోండి, అక్కడ కూడా మనం పండించుకోవచ్చండి. చూసారు కదా, ఇలాంటి పనులు పిల్లలతో చేయించాలండి. పిల్లలకి అలవాటు చేయాలి. మొక్కలు పెట్టడం, ఇలాంటి దుంపలు పెట్టడం, అవి మొలకలు వచ్చినప్పుడు చూపించడం, ఇంకా వాళ్ళతో నీళ్లు పోయించడం, ఏదన్నా కూరగాయలు, ఆకుకూరలు, పువ్వులు కాస్తే కనుక వాళ్ళతో కోయించడం, ఇవన్నీ చేయాలండి. మొక్కల పట్ల, నేచర్ పట్ల అవగాహన కలిగించాలి. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్